ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీకు ధైర్యము కలుగచేసెదను. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నీవు కృంగిన సమయంలో, నీ యొక్క ఆపద సమయంలో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో నీవు భయము చేత ఎంతగానో నీవు కృంగిపోతూ ఉన్నావా? అయితే నీవు భయపడవద్దు. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నటువంటి మాట, నీవు భయపడవద్దు, నా ధైర్యాన్ని నీకు ఇస్తాను, నేను నీకు ధైర్యాన్ని కలుగచేయవాడును నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆనాడు మనం చూసుకున్నట్లయితే దానియేలుకున్నటువంటి ధైర్యాన్ని గురించి మనం ఈరోజు కొద్ది విషయాలు మనం మాట్లాడుకుందాము. దానియేలుని నెబుకద్నెజరు రాజు దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు నెబుకద్నెజరు రాజుతో ఏదైతే చెప్పమని చెప్పారో ఆ ధైర్యముతో దానియేలు ఎంతో చాకచక్యంతోనూ తెలివితోనూ ఆయన యొక్క మాటలతోనూ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో నెబుకద్నెజరు రాజు దగ్గరకు వెళ్ళి ఏదైతే మాటలు చెప్పవలసినయో అవన్నీ కూడా చక్కగా చెప్పగలిగాడు. ఆ ధైర్యము దేవుడు దానియేలుకి ఇచ్చాడు. అదే విధముగా సింహాల బోనులో దానియేలుని పడవేసినప్పుడు దానియేలు భయపడలేదు. ఎందుకంటే నిజ దేవుడైన ఆయన యెహోవా దేవుడి పైన నమ్మకం ఉంచి ఆయన ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉన్నాడో సింహాలు కూడా ఏమి చేయలేకపోయిన దావీదుని దేవుడు సింహాల నోయిని మూయించాడు. అదే విధంగా అగ్నిగుండంలో పడవేసినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలను మనం చూసుకున్నట్లయితే వారితో పాటుగా దేవుడు ఉండి అందరి ఎదుట దేవుని యొక్క మహిమను ఆయన చాటుకున్నాడు. ఇంత విధముగా మరి దానియేలు పట్ల, అతని స్నేహితుల పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు నీ చుట్టూ అలుముకున్నటువంటి సింహాల నోళ్లను కూడా, సింహాల నోటు వచ్చేటువంటి బలమైన మాటలు వంటి వాటిని కూడా దేవుడు మూయించగలిగినటువంటి గొప్ప శక్తివంతుడు ఆయన. వాటిని చూసి నువ్వు భయపడకూడదు. దేవుని వైపు చూచి అడుగు వేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీతో ఉంటాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. సింహాల బోనులో ఉన్న దానియేలుకి ఇచ్చిన ధైర్యాన్ని, అగ్నిగుండంలో ఉన్నటువంటి అతని స్నేహితులకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని ఈ దినమున నీవు నమ్మితే నీకు కూడా దేవుని యొక్క ధైర్యాన్ని నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నీ యొద్ద ఉన్నటువంటి సర్వ భయములను దేవుడు పోగొట్టి నీకు దేవుడు నెమ్మది కలుగు చేయనుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి అయిన మా తండ్రి, మీకు వేవేల వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ దినమంతా మీకు ఆపదల కింద భద్రం చేయండి దేవా. ఎంతమంది కృంగిపోయి ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, చీకటిలో ఉన్నారు, చీకటిలో నుంచి వారికి వెలుగు కలుగును గాక యేసు నామములో. మీ ధైర్యము వారికి పుట్టును గాక యేసు నామములో. దేవా, మీరు సహాయము చేయండి తండ్రి. మీరు తప్ప వేరొకరు సహాయం చేయటానికి ఎవ్వరూ రారయ్యా తండ్రి. మీరే మాకు సహాయం, మీరే ఆధారం, మీరే ఆశ్రయము తండ్రి. నైనా మీరే దుర్గము నైనా. అట్టి వారిని ఈ దినమున ప్రత్యేకముగా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. భయము చేత ఎంతమంది ఈ పని ఇంకా నా జీవితంలో జరగదు అని ఎవరైతే ఆయన వేదన పడిపోతూ ఉన్నారో అట్టి వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం దేవ. మీ యొక్క ధైర్యాన్ని వారిలో కలిగించమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతా ఈ చేయుచున్న పనిపాట్లలో తోడై నడిపించండి, దీవించి ఆశీర్వదించండి. ఉద్యోగం లేకపోయి ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి, ఉద్యోగాలను దయచేయండి. మీ చిత్తమైతే నాయన సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించువా నాయన. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి అయ్యా తండ్రి. ఎంతమంది నాయన ఈ దినమున బలహీనతలతో బాధపడుతూ ఉన్నారు, బలహీనత నుంచి తీసివేయండి యేసు నామములో. ప్రతి ఒక్క బలహీనత నాయన తొలగిపోవును గాక యేసు నామములో. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలుగు చేయమని అడుగుతున్నాము దేవా. యేసయ్యా, సహాయం చేయండి తండ్రి.
పరీక్షలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. పరీక్షల్లో మంచి విజయం చేకూర్చండి. ఇంటర్వ్యూస్లో తోడై నడిపించండి. దూరదేశాల్లో నాయన ఎంతమంది నాయన మా ప్రియులు, మా కుటుంబీకులు, స్నేహితులు తండ్రి నివసిస్తూ ఉన్నారో అట్టి వారికి మీరే రక్షణగా ఉండమని, ఆదరణ కలిగించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన ఈ యొక్క చిన్ని ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.